హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయండి అని చెప్పి మీకు 20 బిట్స్ ఇచ్చాను. వాటికి ఆన్సర్స్ పెట్టమని చెప్పాను. ఈ వీడియోలో మీకు వాటి యొక్క ఆన్సర్స్ని అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి, ఆ 20 బిట్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయడం అనేది ఒక పబ్లిక్ ఎగ్జామ్లో కాకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి రీవాచ్ చేయండి. అంటే ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటివి. వీటిని బేస్ చేసుకొని మాకు వాయిస్ అర్థం కాలేదు అని చెప్తే అర్థం కావు. మీరేం చేయాలంటే వాయిస్ అర్థం కావాలంటే ఫస్ట్ దాని యొక్క బేసిక్స్ నేర్చుకోవాలి, వాటి యొక్క మోడల్స్ నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్లోకి వస్తే అప్పుడు ఇంకా మీకు ఈజీగా అర్థం అవుతాయి. అంతేగాని అక్షరాలు నేర్చుకోకుండా పదమే నాకు అర్థం కాలేదంటే అర్థం కాదనమాట. ఇప్పుడు ఆ 20 సెంటెన్సెస్లో సెంటెన్స్ వైజ్ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. వెన్ ఎవర్ వీ వాంట్ టు చేంజ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, first the given sentence is divided into 3 parts on the basis of main verb. After that we have to follow the rules what I said in the previous video. Okay, ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన సెంటెన్స్ని మెయిన్ వర్బ్ని బేస్ చేసుకుని 3 parts చేసుకోవాలి. Whenever we want to change active voice into passive voice, first the given sentence is divided into 3 parts on the basis of main verb. అంటే మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని ఇచ్చిన సెంటెన్స్ని 3 parts చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే దీంట్లో మెయిన్ వర్బ్ యాడ్ ఉంది అంటే రిపేర్స్. మెయిన్ వర్బ్కు ముందుండే భాగాన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం, మెయిన్ వర్బ్ తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇది మెయిన్ వర్బ్. అంటే ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకుండా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయలేం. ఎందుకంటే మెయిన్ వర్బ్ని 2 parts చేసుకుంటాం. ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్, ఇంకోటి ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే a verb which follows an object is nothing but transitive verb. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇంకొకటి ఇంట్రాన్సిటివ్ వర్బ్. దట్ మీన్స్ a verb which doesn't follow an object is nothing but intransitive verb. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వకుండా ఉండడాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఆ సెంటెన్స్ ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని ఇచ్చిన సెంటెన్స్ని 3 parts చేసుకుంటాం. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే మనం 5 రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ 5 రూల్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పా. ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. ద ఎయిర్ కూలర్స్. This is first rule. Second rule is the helping verb is used according to the tense of the sentence. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఆ విధంగా యూజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే మనకు మొత్తం 12 టెన్సెస్ ఉంటే ఆ 12 టెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ లేకుండా ఉండే టెన్సెస్ 2. అవేవంటే ఒకటి సింపుల్ ప్రెజెంట్, ఇంకొకటి సింపుల్ పాస్ట్. అయితే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా తెలుస్తుందంటే మెయిన్ వర్బ్ని బేస్ చేసుకుంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా తెలుస్తుంది అనమాట. అంటే సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V1లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్. సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V2లో ఉంటే అది సింపుల్ పాస్ట్. అర్థమవుతుందా? ఇంకొక కొండ గుర్తు ఏంటంటే మీకు మెయిన్ వర్బ్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేస్తాం. ఒక మెయిన్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తున్నామంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమవుతుందా? ఆల్రెడీ మీకు సింపుల్ ప్రెజెంట్ చెప్పేటప్పుడు చెప్పుండా. ఏం చెప్పానంటే in the simple present tense if the subject is a third person singular then we add s or es to the main verb. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఏ రూల్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పున్నాను అనమాట. కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అది ఏదై ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ అయి ఉండాలి.
ఓకే, కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో మనకుండే హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? యామ్, ఈజ్, ఆర్. యామ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఈజ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు. ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు. ద ఎయిర్ కూలర్స్ అనేది ఆబ్జెక్టు, దాన్ని ఏం చేసాం? సబ్జెక్ట్లో రాసుకున్నాం. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంది? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాయాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము యామ్ని కానీ ఈజ్ని కానీ ఆర్ని కానీ రాయాలి. అది దేని బేస్ చేసుకొని రాయాలంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ద ఎయిర్ కూలర్స్ అన్నాడు. ఎయిర్ కూలర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద మెయిన్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. థర్డ్ రూల్ ఏంది? ఇచ్చిన మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేయాలి. రిపేర్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? రిపేర్డ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంది? ద ప్రిపోజిషన్ బై ఈజ్ పుట్ బిఫోర్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? కిరణ్ అనేది ప్యాసివ్ వాయిస్, ఇదేంది? యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అనేది సింపుల్ గాను డైరెక్ట్ గాను ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ అనేది ఇండైరెక్ట్ గాను డిఫికల్ట్ గాను ఉంటుంది. దట్స్ వై ఎక్సెప్ట్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఆల్ ద కంట్రీస్ అవాయిడెడ్ ప్యాసివ్ వాయిస్ ఫ్రమ్ దేర్ లాంగ్వేజ్. ఇండియా, ఇంగ్లాండ్ చెప్తే రిమైనింగ్ కంట్రీస్ అన్న కూడా ప్యాసివ్ వాయిస్ని వాళ్ళ యొక్క లాంగ్వేజ్ నుంచి అవాయిడ్ చేశాయి అనమాట. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ అనేది సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ రిపేర్స్ ద ఎయిర్ కూలర్స్ అన్నాడు. అంటే అర్థమైంది కిరణ్ ఎయిర్ కూలర్స్ రిపేర్ చేస్తాడు అనేది దాని యొక్క మీనింగ్. అంటే సింపుల్గా ఉంది, డైరెక్ట్గా ఉంది. దాన్ని మనం ప్యాసివ్లోకి మారిస్తే ద ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్ అంటే అర్థమైంది ఎయిర్ కూలర్స్ కిరణ్ చేత రిపేర్ చేయబడతాయి, అది అర్థం. అంటే ఈ అర్థానికి ఈ అర్థానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ఇది డిఫికల్ట్గా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఈ 5 రూల్స్ మీరు కంపల్సరీ యూజ్ చేస్తూ రాయాలి. తర్వాత కొన్ని మోడల్స్లోకి వెళ్ళేటప్పుడు ఇవి అక్కడక్కడ కొంచెం యూజ్ చేయమన్నమాట. బేసిక్గా అయితే ఈ రూల్స్ మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సాయి రైట్స్ బుక్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ఏం చేయాలి? ప్యాసివ్లోకి మార్చాలి. ప్యాసివ్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లో రాసుకోవాలి. ఇక్కడ సెంటెన్స్ని ఏం చేసాం? 3 పార్ట్స్ చేసుకున్నాం. ప్రతి దగ్గర అదే విధంగా చేయాల్సిన అవసరం లే, ఒకసారి చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ రూల్ ఏంది? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏంది? బుక్స్. బుక్స్. తర్వాత సెకండ్ రూల్ ఏంది? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అని రాయాలి. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్కి ఏం చేస్తున్నాం? ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏ టెన్సే ఉంటుంది? సింపుల్ ప్రెజెంటే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం చేస్తాం? ఆర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది? మెయిన్ వర్బ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. V3 ఫామ్ అంటే రిటర్న్ అని రాయాలి. నెక్స్ట్ వన్ ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. 4వది. 5వది ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ రాసుకోవాలి. కాబట్టి సాయి, దిస్ ఈజ్ ప్యాసివ్. ఓకే, బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి అంటే అర్థమైంది బుక్స్ సాయి చేత రాయబడ్డాయి అని దాని యొక్క మీనింగ్. దీని యొక్క అర్థమైంది సాయి బుక్స్ రాస్తాడు అని దాని యొక్క మీనింగ్. అది సింపుల్గా డైరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అలెక్స్ టీచర్స్ అస్ ఫ్రెంచ్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా చేంజ్ చేయాలంటే ఇది థర్డ్ మోడల్ కిందకి వస్తుంది. అలా అంటే ఇచ్చిన సబ్జెక్ట్ని మనం ఏం చేయాలి? మెయిన్ వర్బ్ని బేస్ చేసుకుని 3 పార్ట్స్ చేసుకోని చెప్పాం. అంటే మెయిన్ వర్బ్ టీచర్స్, ఇది సబ్జెక్టు, ఇది వర్బు, ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2 అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ని బేస్ చేసుకుని 3 పార్ట్స్ చేస్తాం. దీంట్లో ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 ఉన్నాయి.
ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2 అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే వర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్స్ అనేటివి మనకు సబ్జెక్ట్గా మారగలగాల. అలా మార్చగలిగినప్పుడు దాన్ని యూజ్ చేసి కూడా మనం సెంటెన్స్ని రాయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 ఉన్నాయి. అయితే ఆబ్జెక్ట్ 1ని ఉపయోగించి ఎలా రాయాలి, ఆబ్జెక్ట్ 2ని ఉపయోగించి ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ 1ని ఉపయోగించి రాద్దాం. అస్ అనేది మనకు సబ్జెక్ట్గా వస్తే ఎలా వస్తుంది, వి వస్తుంది. తర్వాత సెకండ్ రూల్ ఏంది, ఇది ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని ఎలా చెప్తామంటే టీచర్స్ అంటే మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేస్తున్నాం. సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేస్తున్నాం. అంటే మెయిన్ వర్బ్ V1లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్. కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. ఓకే, ఇక్కడ వి అనేది సబ్జెక్టు సింగులర్ ప్లూరలా, ప్లూరల్. కాబట్టి ఏం రాయాలి, ఆర్ రాయాలి. వి ఆర్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంది, మెయిన్ వర్బ్ చేంజ్ ఇంటూ V3 ఫామ్. కాబట్టి టాట్, టీచ్, టాట్, టాట్, టాట్ ఫ్రెంచ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంది, బై అనే ప్రిపోజిషన్ రాయాలి, బై. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఏంది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, అలెక్స్. ఇది ప్యాసివ్ వాయిస్. అంటే దీని అర్థమైంది, అలెక్స్ టీచర్స్ అస్ ఫ్రెంచ్ అంటే అలెక్స్ మాకు ఫ్రెంచ్ బోధిస్తాడు అని దాని యొక్క మీనింగ్. దీన్ని మనము ప్యాసివ్లకు మారిస్తే వీఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్, మాకు అలెక్స్ చేత ఫ్రెంచ్ బోధించబడుతుంది అనేది దీని యొక్క మీనింగ్. ఇది ఆబ్జెక్ట్ 1 ఉపయోగించి రాశాం. ఆబ్జెక్ట్ 2ని ఉపయోగించి ఎలా రాయాలో చూద్దాం. ఫ్రెంచ్, ఇది ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంది, ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అని రాసుకోవాలి. ఇక్కడ ఫ్రెంచ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి అది సింగులర్ కాబట్టి ఈజ్ రాసుకుంటాం. సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంది, మెయిన్ వర్బ్ చేంజ్ ఇంటూ V3 ఫామ్. ఇక్కడ టాట్ టు అజ్, టాట్ టు అజ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంది, బై అనే ప్రిపోజిషన్ రాయాలి. ఫిఫ్త్ రూల్ ఏంది, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి, అలెక్స్. ఇది ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా? ఈ విధంగా 2 ఆబ్జెక్ట్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఎలా రాసినా సెంటెన్స్ కరెక్టే. ఆబ్జెక్ట్ 1ను ఉపయోగించి రాయొచ్చు, ఆబ్జెక్ట్ 2నైనా ఉపయోగించి రాయొచ్చు. ఎలా రాసినా సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మీకు మోడల్స్ చెప్పేటప్పుడైతే థర్డ్ మోడల్ కిందకు వస్తుంది. ఇక్కడ కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఏంది, టీచ్, టాట్, టాట్. V2 అయిన టాటే, V3 అయిన టాటే. అయితే ఇది V2 ఎలా అయింది, ఇది V3 ఎలా అయింది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే V2 ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉంటుంది. అర్థమవుతుందా? V2 ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉంటుంది. V3 ముందు కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. జనరల్గా అయితే హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉంటుంది. ఇలా ప్యాసివ్ వాయిస్లకు మార్చేటప్పుడైతే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు కూడా ఉంటాయన్నమాట. అంటే V3 ముందు కంపల్సరీ ఏముంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్కోల్డెడ్ అంటే అర్థమైంది, నేను తిట్టాను. అది V2 ఫామ్. సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ V2లో ఉంది. ఐ వాజ్ స్కోల్డెడ్, ఐ వాజ్ స్కోల్డెడ్ అంటే అర్థమైంది, నన్ను తిట్టారు. అక్కడ V2కి V3కి తేడా కనిపించిందా మీకు? V2 ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, దాని యొక్క మీనింగ్ వేరే ఉంటుంది. V3కి దాని ముందు హెల్పింగ్ వాజ్ ఉంది కదా, ఐ వాజ్ స్కోల్డెడ్, దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉంది, దాని యొక్క మీనింగ్ వేరే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే కొన్ని సందర్భాలలో ఒక పదానికి V2కి V3కి ఒకే స్పెల్లింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఇది V2లో ఉందా, V3లో ఉందా అని మనం కనుక్కోవాలనుకుంటే ఈ విధంగా మీరు డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. V2 ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ ఉండదు, V3 ముందు ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి మీనింగ్లో చాలా తేడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ వీ ఎక్స్పెక్టెడ్ గుడ్ బుక్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ ఇది గుడ్ బుక్స్, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంది, ఇది ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ V1లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్, ప్లూరలా, ప్లూరల్.
ఎందుకంటే గుడ్ బుక్స్ వచ్చింది కాబట్టి. ఇక్కడ ఏం రాయాలి? ఆర్ రాసుకోవాలి. ఆర్. తర్వాత థర్డ్ రూల్ ఏంది? మెయిన్ వర్బ్ చేంజ్ ఇంటూ V3 ఫామ్. ఎక్స్పెక్టెడ్. తర్వాత ఫోర్త్ రూల్ ఏంది? బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంది? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. ఉయ్ అనేది ఆబ్జెక్ట్గా పోతే ఎలా మారుతుంది? అస్గా మారుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. వీటి కూడా మీకు ఒక టేబుల్ లాగా చెప్పుండా, మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియోని రీవాచ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న టెక్స్టువల్ ఎక్సర్సైజెసే. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదా పబ్లిక్ ఎగ్జామ్లో కానీ వీటి నుంచి బిట్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్లయితే ఎన్ని మార్క్స్కి అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీకు పబ్లిక్లో కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు ఉంటాయో అన్ని మార్క్స్ మీకు ఈజీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ వీ సెల్ టాయ్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. టాయ్స్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకున్నాం. తర్వాత సెకండ్ రూల్ ఏంది? ఇది ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉంది ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ V1లో ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాయాలి. ఇక్కడ టాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంది? మెయిన్ వర్బ్ చేంజ్ ఇంటూ V3 ఫామ్. సెల్కి V3 ఫామ్ ఉంది సోల్డ్. నెక్స్ట్ ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ రాయాలి. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. ఉయ్ అనేది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అయితే ఎలా మారుతుంది? అది అస్గా మారుతుంది. ఇది ప్యాసివ్. ఓకే, ప్రతిది కూడా మీకు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చడం అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్రిటి ఈజ్ సింగింగ్ ఏ ప్రేయర్ సాంగ్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుందాం. ఏ ప్రేయర్ సాంగ్. ఏ ప్రేయర్ సాంగ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వాజ్ కానీ వర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు వాటి తర్వాత బీయింగ్ రావాలి. యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ రాసి బీయింగ్ రాయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ ఏం చేయాలి? ఈజ్ బీయింగ్ రాసుకోవాలి. ఈజ్ బీయింగ్ అనేది రాసుకుంటాం. అంటే యాక్టివ్ వాయిస్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వాజ్ కానీ వర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వాజ్ కానీ వర్ కానీ రాసి ప్లస్ బీయింగ్ రాసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ని ఏం చేయాలి? V3 ఫామ్లోకి మార్చుకోవాలి. సింగింగ్ అన్నాడు. ఇక్కడ సింగింగ్ అనేది V3లోకి మార్చితే ఎలా మారుతుంది? సింగ్, శాంగ్, సంగ్. సంగ్. నెక్స్ట్ ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. క్రిటి. ఇది ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా? అంటే అర్థమైంది? క్రిటి ఈజ్ సింగింగ్ ఏ ప్రేయర్ సాంగ్. ఇది యాక్టివ్ వాయిస్. అంటే అర్థమైంది? క్రిటి ప్రేయర్ సాంగ్ పాడుతూ ఉంది అని దాని యొక్క మీనింగ్. దీన్ని ప్యాసివ్లోకి మారిస్తే దీని మీనింగ్ ఎలా మారుతుంది అంటే ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై క్రిటి. అంటే ప్రేయర్ సాంగ్ క్రిటి చేత పాడబడుతూ ఉంది అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ శృతి హ్యాస్ పెయింటెడ్ దీస్ డోర్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? స్టార్టింగ్ మీరు ఏం చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ని 3 పార్ట్స్ చేసుకోవాలి. దేని బేస్ చేసుకొని? మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని. మెయిన్ వర్బ్ ఏది? పెయింటెడ్. పెయింటెడ్ ముందున్నదే మనకు సబ్జెక్టు, తర్వాత ఉండేది ఆబ్జెక్టు. అది ఎంత పొడవైన ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? దీస్ డోర్స్. దీస్ డోర్స్. నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో మనకు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్ వాయిస్లో పోతే అవి ఎలా చేంజ్ అవుతాయంటే
హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ప్లస్ బీన్గా రాసుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ రాసుకుంటాం, ప్లూరల్ అయితే హ్యావ్ రాసుకుంటాం. ఇక్కడ దీస్ డోర్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసుకుంటాం. హ్యావ్ తర్వాత ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్లో బీన్ రాసుకోవాలి, బీన్. తర్వాత ఏం చేయాలి, మెయిన్ వర్బ్ని V3లోకి మార్చుకోవాలి, పెయింటెడ్. తర్వాత ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ రాయాలి. తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి, శృతి. ఇది ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా? మీరు కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలి, అంటే యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్లో ఉన్నా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వంశీ టుక్ సమ్ పిక్చర్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుంటాం. ఆబ్జెక్ట్ ఏముంది, సమ్ పిక్చర్స్, ఇది ఆబ్జెక్ట్. తర్వాత సెకండ్ రూల్ ఏంది, ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ వచ్చింది, మెయిన్ వర్బ్ V2లో ఉంది. టేక్, టుక్, టేకెన్. కాబట్టి V2లో ఉంది కాబట్టి అది సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏవి, వాజ్, వర్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వాడతాం, ప్లూరల్ అయితే వర్ వాడతాం. సమ్ పిక్చర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ రాసుకుంటాం, వర్. మెయిన్ వర్బ్ని V2లోకి మార్చాలి, థర్డ్ రూల్. టుక్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, టేకెన్. తర్వాత ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ రాయాలి. తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి, బై వంశీ అనేది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఈ విధంగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుంటాం, ఫుడ్. ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది రాసుకోవాలి, ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది రాసుకోవాలి. ఇక్కడ యామ్ రాయాలన్నా, ఈజ్ రాయాలన్నా, ఆర్ రాయాలన్నా అంటే ఫుడ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాసుకుంటాం, ద ఫుడ్ ఈజ్. తర్వాత ఏం చేయాలి, బీయింగ్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మెయిన్ వర్బ్ని V3లోకి మార్చుకోవాలి, ఈటెన్. తర్వాత ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి, బై ద బాయ్స్. ఓకే, ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద బాయ్స్. ఇక్కడ ఈజ్ బీయింగ్ ఎందుకు రాసుకోవాలంటే ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా యాక్టివ్ వాయిస్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి పోయేటప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ రాసి దాని తర్వాత బీయింగ్ని రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ బీయింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రజిత హ్యాస్ గివెన్ మీ ఏ గిఫ్ట్. ఇది యాక్టివ్ వాయిస్. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ అనేది ఒక ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ 1ను ఉపయోగించి రాద్దాం. ఆబ్జెక్ట్ 1 ఏది, మీ. మీ అనేది సబ్జెక్ట్గా వస్తే ఎలా వస్తుంది, ఐగా వస్తుంది. ఐ అనేది ఆబ్జెక్ట్ అయితే మీ అవుతుంది. ఓకే, సెకండ్ రూల్ ఏంది, ఇది ఏ టెన్స్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇక్కడ హ్యాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము హ్యాస్ బీన్ కానీ, హ్యావ్ బీన్ కానీ రాసుకోవాలి. సబ్జెక్ట్ సింగిల్ అయితే హ్యాస్ రాసుకోవాలి, ప్లూరల్ అయితే హ్యావ్ రాసుకోవాలి. ఐ తర్వాత మనం ఇక్కడ హ్యావ్ రాసుకోవాలి. అంటే ఐ అనేది కొన్ని సందర్భాలలో సింగులర్ గాను, కొన్ని సందర్భాలలో ప్లూరల్ గాను యాక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ అనేది ప్లూరల్గా ట్రీట్ చేస్తాం, అంటే దానికి హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ హ్యావ్ రాసుకుంటాం, ఐ హ్యావ్. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ వస్తే వాటి తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి, బీన్ రావాలి. కాబట్టి ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై రజిత. ఇది ప్యాసివ్ వాయిస్. ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై రజిత. ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ఆబ్జెక్ట్ 1ను ఉపయోగించి రాశాం. అదే ఆబ్జెక్ట్ 2ను ఉపయోగించి రాయాలంటే ఎలా రాయాలి, ఏ గిఫ్ట్. తర్వాత మనం ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి.
ఇక్కడ హ్యాజ్ ఇచ్చారు. ఏ గిఫ్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ రాసుకోవాలి. హ్యాజ్ తర్వాత బీన్ గివెన్ టు మీ, తర్వాత ఏం రాయాలి? బై, తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి. రజిత. ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ఆబ్జెక్ట్ 1ను ఉపయోగించి ఇక్కడ రాసాం, ఆబ్జెక్ట్ 2ను ఉపయోగించి ఇక్కడ రాసాం. నెక్స్ట్ వన్ ఈస్ శంకర్ అండ్ నారాయణ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. దీంట్లో మెయిన్ వర్బ్ ఏదైంది? వాటరింగ్. కాబట్టి ఆబ్జెక్ట్ ఏంది? ద ప్లాంట్స్. ద ప్లాంట్స్. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క బీ ఫార్మ్ మనము యూజ్ చేయాలి. కాబట్టి ఆర్ అనేది రాసుకోవాలి. ఇక్కడ కూడా ఆర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? బీయింగ్ రాసుకోవాలి. బీయింగ్ మెయిన్ వర్బ్ని V3లోకి మార్చుకోవాలి. వాటర్డ్ బై శంకర్ అండ్ నారాయణ. This is passive. Next one is Chetan Bhagat has written many books. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంది? మెనీ బుక్స్. తర్వాత ఇదే టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. అంటే ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే సెకండ్ రూల్ ఏంది? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ రాయాలి. అది రాయాలంటే ఖచ్చితంగా మీకు అది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. కాబట్టి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు టెన్సెస్ మీద కూడా మీకు కొంత ఐడియా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇదే టెన్స్లో ఉందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. కాబట్టి మెనీ బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ రావాలి. హ్యావ్ వచ్చింది కాబట్టి బీన్ రావాలి. బీన్ మెయిన్ వర్బ్ని V3లోకి మార్చుకుంటాం. రిటర్న్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. చేతన్ భగత్. దిస్ ఈజ్ ప్యాసివ్. నెక్స్ట్ వన్ ఈజ్ రజని ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకుంటాం. ద ఫ్లూట్. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఇది ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫ్లూట్ కూడా సింగులర్ కాబట్టి ఈజ్ బీయింగ్ అని రాసుకుంటాం. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకుంటాం. ప్లేయింగ్ కాబట్టి ప్లేయెడ్. బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. రజని. దిస్ ఈజ్ ప్యాసివ్. ఓకే. నెక్స్ట్ ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ద విండో. తర్వాత ఇదే టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ రాసుకున్నాం. విండో అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ రాసుకుంటాం. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ యాక్టివ్ వాయిస్లు వస్తే ప్యాసివ్లోకి పోయేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? దాన్ని రాసుకొని బీన్ రాసుకోవాలి. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకుంటాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. ద చిల్డ్రన్. దిస్ ఈజ్ ప్యాసివ్. ఓకే. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసుకుంటూ రావాలి. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఏ టెన్స్ని ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. తెలిసినట్లయితే ఈజీగా చేంజ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద డాగ్ కిల్డ్ ద క్యాట్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? ద క్యాట్. తర్వాత మనం ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ వచ్చింది, మెయిన్ వర్బ్ V2లో ఉంది. కాబట్టి ఇక్కడ క్యాట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ రాసుకుంటాం. అదే ప్లూరల్ అయితే వర్ రాసుకుంటాం.
వాజ్. తర్వాత మెయిన్ వర్బ్ని ఏం చేయాలి, V3 ఫామ్లోకి మార్చుకోవాలి. కిల్డ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. బై ద డాగ్. ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్ ఈస్ హర్ టీచర్ అప్రిషియేటెడ్ హర్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రాసుకోవాలి. ఆబ్జెక్ట్ ఏమొచ్చింది, హర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ హర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, షీగా చేంజ్ అవుతుంది. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే అప్రిషియేటెడ్ సబ్జెక్ట్ వచ్చింది, ఇది V2లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ రాసుకుంటాం. షీ వాజ్. తర్వాత మెయిన్ వర్బ్ ఏం చేస్తాం, V3లోకి మార్చుకుంటాం. అప్రిషియేట్, అప్రిషియేటెడ్, అప్రిషియేటెడ్. కాబట్టి అప్రిషియేటెడ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. బై హర్ టీచర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కమలా ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుంటాం ముందు. మిల్క్. తర్వాత ఏం చేయాలి, ఇది ఏ టెన్స్లో ఉందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. కాబట్టి ఈజ్ బీయింగ్ అనేది రాసుకుంటాం. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకోవాలి. డ్రంక్. డ్రంక్ బై కమలా. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమలా అంటే మిల్క్ కమల చేత తాగబడ్డాయి అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ సురేష్ బ్రోక్ ద టాయ్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనము ప్యాసివ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఎలా రాయాలి, ద టాయ్. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ రాసుకుంటాం. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకుంటాం. బ్రోకెన్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. సురేష్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే. ద టాయ్ వాజ్ బ్రోకెన్ బై సురేష్. టాయ్ సురేష్ చేత పగలగొట్టబడింది అనేది దాని యొక్క మీనింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ ఏది, క్రికెట్. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ రాసుకుంటాం. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకుంటాం. ప్లేడ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. బై మీ. ఓకే. క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేడ్ బై మీ. క్రికెట్ నా చేత ఆడబడింది అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ హబీబ్ బిల్డ్ 3 హౌసెస్. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. 3 హౌసెస్. తర్వాత ఇదే టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏవి, వాజ్ కానీ వర్ కానీ. మెయిన్ వర్బ్ సింగులర్ అయితే వాజ్ రాస్తాం, ప్లూరల్ అయితే వర్ రాస్తాం. 3 హౌసెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ రాసుకుంటాం. వర్. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకుంటాం. బిల్ట్. V2 అయిన బిల్టే, V3 అయిన బిల్టే. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. హబీబ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే. ఈ విధంగా మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు మోడల్ 1 కిందకి వస్తాయి. ఇవి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మొత్తం మనకు టెన్సెస్లో 12 టెన్సెస్ ఉంటే వాటిలో 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది అనమాట. ఓకే. ప్యాసివ్ వాయిస్ లేకుండా ఉండే టెన్సెస్ ఏంటంటే 4. తర్వాత ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్కి
ప్యాసివ్ వాయిస్ ఉండవు. అర్థమవుతుందా? ఇవి మీకు లాస్ట్ వీడియోలో పెట్టిన యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ఇవి మీరు ప్రతిది కూడా డీటెయిల్ గా వింటూ నేర్చుకుంటూ వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ లోకి మార్చడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మోడల్ 1 కి సంబంధించి ఇంకా కొన్ని టెన్సెస్ ఉన్నాయి, వాటిని కూడా పెట్టి వాటికి సంబంధించి యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ లోకి ఎలా చేంజ్ చేయాలో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత మోడల్ 2, 3, 4, 5 సంబంధించి ఎగ్జాంపుల్స్ని కూడా, అంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ యాక్టివ్ వాయిస్ సంబంధించి. వాటిని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.